హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం మీ వీడియోలో 29 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,900 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,600 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 21,600. కాబట్టి మీరు 29 డిసెంబర్ 2023 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,900, లో వచ్చేసి 21,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,850 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 48,150 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 29 డిసెంబర్ 2023 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,850, లో వచ్చేసి 48,150. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,700గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,400 వరకు లో సైడ్ అవడానికి స్కోప్ కనిపిస్తుంది. 21,400. కాబట్టి మీరు 29 డిసెంబర్ 2023 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,700, లో వచ్చేసి 21,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 29 డిసెంబర్ 2023 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్. అయితే ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు 945 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ వచ్చి మీకు 130 లేదా 230 తర్వాత మార్కెట్ అప్ సైడ్ అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ అయినా రావడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 930 వరకు సిఈ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ వస్తూ మీకు మ్యాక్సిమం 230 లేదా 130 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు 945 వరకు కంటిన్యూగా ఫాల్ ఉండి దాని తర్వాత అప్ డౌన్ ఉంటూ మీకు సైడ్ వేస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 29 డిసెంబర్ రోజు బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. లేదా బేరిష్ ట్రెండ్ లేకపోతే కనుక మీకు మార్కెట్ అనేది సైడ్ వేస్ అంటే అప్ డౌన్ అవ్వడానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. సో నేను ఇక్కడ మీకు ఇచ్చే రిఫర్ ఏంటంటే మీరు మార్కెట్ మూవ్మెంట్ని డైరెక్షన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎంట్రీ తీసుకొని మ్యాక్సిమం స్కాల్పింగ్ చేసి ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు మార్కెట్లో ఉండడానికి ప్రయత్నం చేయకుండా మీరు స్కాల్పింగ్ చేసి ప్రాఫిట్ తీసుకుని ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకా బెస్ట్ ఆప్షన్ అంటే రేపు ట్రేడింగ్ చేయకుండా ఉండడం ఇంకా బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.